ఓకే రైట్. విజయ్ ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. విజయ్కి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆర్థికంగా కూడినటువంటి అంశాలుగా ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే ఈరోజు విజయ్ 10:15 ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో తొలి సంతకంగా కూడా ఆయన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గతంలో విడుదలై ప్రయాణం అనే పేరుతో మొత్తం ఈ యొక్క బస్సు స్కీమ్ ఉండేది. ఈయన ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని వెట్రి పయనం అంటే గతంలో సిటీ వరకు మాత్రమే, చెన్నై సిటీ వరకు మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండే. ఇప్పుడు విజయ్ దాన్ని కన్యాకుమారి నుంచి చెన్నై వరకు కూడా ప్రత్యేకమైనటువంటి స్కీమ్గా మార్చి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దానిపైన సంతకం చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి అధికారులు, రవాణా శాఖ అధికారులు అలాగే ప్రత్యేకమైనటువంటి కాపీ తయారు చేశారు. గతంలో ఉన్నదే కానీ దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మధ్య చాలా పాపులర్ అయిన స్కీమ్ ఏదంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలుగు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయి చాలా దక్షిణాది రాష్ట్రాలు. ఈ మధ్య కేరళలో, అంతకుముందు కర్ణాటక, మొన్న తెలంగాణలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. రేపటి నుంచి తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. జిల్లా నుంచి జిల్లాకి మారేటప్పుడు బస్సు మారాల్సినటువంటి అవసరం ఉందని కూడా దాంట్లో కొన్ని నిబంధనలు కూడా పెట్టే అవకాశం ఉంది. సో ప్రమాణ స్వీకారం చేయడానికి వీఐపీలందరినీ కూడా పిలిచారు. చెన్నైలో ఉన్నటువంటి వివిధ అంబసీలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులను కూడా ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం ఇప్పటివరకు మనకు అందుతున్న దాంట్లో త్రిష మాత్రమే మనకు విజువల్స్ లో కనిపించారు. ఎందుకంటే నేనున్నటువంటిది చాలా వివిఐపీ గేట్, ఇక్కడి నుంచే వారంతా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, తర్వాత మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా ఈ గేట్ ద్వారానే వెళ్లారు. త్రిష కూడా ఈ గేట్ దగ్గర నుంచే వెళ్ళింది. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వారికి ఏమైనా ఇంకొక వీఐపీ గేట్ ఇచ్చారన్నది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్, కోలీవుడ్ నటి అయినటువంటి త్రిష మాత్రమే లోపలికి వెళ్లారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కొద్దిమంది ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇంకొక మంత్రి బైక్ లో ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ట్రాఫిక్ జామ్ అధికంగా ఉండడంతో ఇంకా కొద్దిమంది మంత్రులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. వారి ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్ట్రిక్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. సో వాట్ హ్యాపెండ్ సార్, యూ బికమ్ లిటిల్ లేట్ ఆయిచ్చా సార్? సో అక్కడ చూస్తే వీఐపీ గేట్ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో పార్టీ నేతలు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరన్న దానికి సంబంధించినటువంటి గందరగోళం కొనసాగుతుంది. ఇంకా ప్రమాణ స్వీకారం గడువు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా వీవీఐపీ స్టాండ్లోకి చేరుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి వ్యక్తి బైక్ లో కూడా వచ్చారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రీచ్ అయ్యి తర్వాత అధికారులు కూడా రిసీవ్ చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో వివిధ సిచ్యుయేషన్ తగ్గట్టుగా వివిధ రంగురంగుల కలర్ల డ్రెస్ వేసినటువంటి విజయ్ ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈ క్షణంలో ఆయన వైట్ కలర్ షర్ట్ వీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. వారు కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూస్తున్నాం. చాలా మంది ట్రాఫిక్ లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినట్టు వారు. ఆ తర్వాత బేబీ చూస్తున్నాం. ఆ తర్వాత వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. కొద్దిమంది ఈసీకే పార్టీ నేతలు, టీవీ నేతలు, వామపక్షాలకు సంబంధించిన నేతలతో సార్ కంగ్రాచులేషన్స్ సపోర్టింగ్. రైట్, చాలా మంది నేతలకి సమాచారం ఆలస్యంగా వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. 10:15 ప్రమాణ స్వీకారం. ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూపిస్తున్నాం. త్రిష కాసేపటి కింద వెళ్లారు. ఆమె వివిఐపి గేట్ మార్గం
విజయ్ కుటుంబ విజయ్ సిస్టర్స్ మేడం, హౌ యూ ఫీల్ అబౌట్ దట్? విజయ్ ముగ్గురు చెల్లెలు, వీరు విజయ్ కుటుంబానికి సభ్యులు, వీరంతా కూడా అమ్మ ఒక నిమిషం. విజయ్ కుటుంబ సభ్యులు మేడం ఒక నిమిషం. విజయ్ కుటుంబ సభ్యులు, విజయ్ సిస్టర్స్ వీరు. సో వివిఐపి గేట్ దగ్గర ఆయన కుటుంబ సభ్యులు విజయ్ సిస్టర్స్ ఉన్నారో వారు కూడా ఈ మార్గం నుంచే వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. వామపక్ష పార్టీల నేతలు చేరుకున్నారు. ఈసీకే పార్టీకి సంబంధించిన నేతలు చేరుకున్నారు. ఈసీకే పార్టీ తరఫున ఆయన 1 years అయినటువంటి ఎమ్మెల్యే కూడా చేరుకున్నారు. బయట నుంచి ప్రభుత్వానికి అన్కండిషనల్ గా బేషరతుగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి వీసీకే నిన్న ప్రకటించి తమ 2 ఎమ్మెల్యేల మద్దతు తాము విజయ్ కూటమికి ఇస్తున్నామని చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైనది. ఆ క్షణంలో అంతా కూడా తమిళనాడు విజయాభిమానుల్లో సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు ఇక్కడ స్టేడియం వరకు కూడా కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం 3:15 ఇవాళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనుకున్నారు. కానీ ఇవాళ చెన్నై వర్సెస్ లక్నో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ఉండడంతో ఆ మ్యాచ్ కారణంగా భద్రత ఏర్పాటు చేయడం కష్టం కనుక మీరు ప్రమాణ స్వీకార సమయాన్ని మార్చుకోవాలని కూడా పోలీసులు గవర్నర్ని రిక్వెస్ట్ చేయడంతో అదే అంశాన్ని గవర్నర్ విజయ్కి తెలియజేశారు. విజయ్కి తెలియజేసిన తర్వాత ఇప్పుడు 10:15 ముహూర్తం ఫిక్స్ చేశారు. కరెక్ట్గా ఇంకొక గంట సమయం ఉంది విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి. తమిళనాడు 13వ సీఎంగా, తర్వాత ద్రవిడ పార్టీలు కాకుండా 59 ఏళ్ల తర్వాత తొలిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వేరే వ్యక్తి. ఇది 59 ఏళ్ల కిందట వేరే పార్టీకి సంబంధించిన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అధికారికంగా వచ్చింది. మంత్రుల జాబితా కూడా మనకు అందింది. దాదాపు 9 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆనంద్, అద్దవ్ అర్జున్, అరుణ్ రాజ్, ఆ తర్వాత సెంగొట్టియాన్, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభు, కీర్తన. ఎన్టీవీ మార్నింగ్ నుంచి చెప్తుంది వీరు ప్రమాణ స్వీకారం చేస్తారని. ఏదైతే మనం జాబితా ప్రొడ్యూస్ చేశామో, మార్నింగ్ నుంచి రన్ చేస్తున్నామో వారందరికీ కూడా మంత్రివర్గంలో సంబంధించిన కూడా మనకు సెక్రటరియట్ నుంచి కూడా విజయ్తో పాటు 9 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రులు. వారంతా వారికి సంబంధించి లోక్ భవన్ పంపినటువంటి అధికారిక జాబితా కూడా మనకు అందింది. వారు అరుణ్ రాజ్, ఆ తర్వాత బుస్సి ఆనంద్, సెంగొట్టయ్యన్, ఆ తర్వాత కీర్తన, నిర్మల్ కుమార్, వెంకట్రామన్, రాజ్మోహన్, ప్రభు, మరి తర్వాత ఎన్ ఆనంద్, ఆదవ్ అర్జున్ వీరంతా కూడా మంత్రులుగా 9 మంది కేవలం టీవీకే పార్టీ నుంచి తరపున ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు. వీరిలో దాదాపు 9 మందిలో మొత్తం 5 మంది వరకు పదవిలో గెలిచినటువంటి వారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. వీరంతా కూడా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి పనిచేసినటువంటి వారు. డే 1 నుంచి విజయ్ దగ్గర ఉన్నటువంటి కోర్ టీంలో ఉన్నటువంటి వారు. అదవ్ అర్జున్ కావచ్చు, తర్వాత బుస్సి ఆనంద్ కావచ్చు, ఆయన